ఓకే. సో నేనైతే ప్లాన్ స్టార్ట్ చేయబోతున్నాను. సో రిమైనింగ్ అందరూ కూడా మీ యొక్క ఫోన్స్ మ్యూట్లో పెట్టుకోండి. సరేనే, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా సార్? అమరేష్ సార్, నా వాయిస్ క్లియర్ కదా? ఎస్ సార్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. సో కొత్త వ్యక్తులు ఆల్రెడీ నేను అందరి పేర్లు చదివినట్టున్నాను. చూడండి, ఇంక కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారో లేదో. అలాగే అమరేష్ సార్, ఒకసారి న్యూ పర్సన్స్ అందరూ కూడా జాగ్రత్తగా వింటున్నారో లేదో, వాళ్ళకి వాయిస్ వినిపిస్తుందో లేదో ఒక ట్రై చేసి చూడండి. ఎస్ సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ అండి. సో ఏదైతే మీరు బిజినెస్ ప్లాన్ వినడానికి వచ్చారో, సో మన కంపెనీ పేరు షేప్ షాప్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ వెల్కమ్ చెప్తుంది. ఇది ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఆల్రెడీ ఇందులో ఈ బిజినెస్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ బిజినెస్ సక్సెస్ అయిన పర్సన్ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని మనం సిస్టమ్గా వర్క్ చేస్తే చాలు. ఈ బిజినెస్ మనం సింగిల్గా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక టీం వర్క్. సో అలానే మనకి వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. మనకి చాలా ఆపర్చునిటీస్ బయట దొరుకుతుంటాయి, కానీ ఈ ఆపర్చునిటీ మాత్రం లైఫ్ టైంలో ఒకసారి దొరుకుతుంది. కానీ మనకి ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనేది మన ఇక్కడ తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే సో మనం అందరం ఎందుకు వర్క్ చేస్తాము అంటే డబ్బుల కోసం, అవునా కదా? సో ఆ డబ్బుల్ని మనం చాలా మంది చాలా రకాలుగా ఉపయోగిస్తుంటాం. అయితే 1950లో యావరేజ్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ లివింగ్ పర్ మంత్, అంటే పర్ మంత్కి 1950లో ఒక 20 రూపీస్ ఉంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ అయ్యేదండి సార్. కానీ ఏదైతే రాబోయే కాలం అలా వస్తున్న కొద్ది ఒక జీరో అనేది పెరగడం జరిగింది. రాబోయే కాలం 2030 వచ్చినడికి మనం లైఫ్లో లీడ్ చేయాలంటే మనం 2 lakhs దాకా అరేంజ్ చేయాలి సార్. సో చెప్పండి, అందరూ కూడా మనం 2 lakhs దాకా సంపాదించగలుగుతున్నామా? సో మ్యాక్సిమం సంపాదించలేకపోవచ్చు. సో సంపాదించినా సరే ఒక 2 lakhs రూపీస్ ఓన్లీ ఉండడానికి తినడానికి మాత్రమే పనికొస్తాయి. సో రిమైనింగ్ మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఎక్స్ట్రా ఆపర్చునిటీ అనేది కావాలి. సో మన కంపెనీ ఏం చేస్తుందంటే పర్ మంత్కి 2 lakhs సంపాదించుకునే అవకాశం ఇస్తానని చెప్తుంది, ఈ ఆపర్చునిటీలో మనం వర్క్ చేస్తే కనుక. అయితే మనకు చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి లేవా? ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్స్ ఉంటాయి. సో ఆ డ్రీమ్స్ చాలా మంది ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు, చాలా మంది కాంప్రమైజ్ అయిపోయి అలానే ఉండిపోతున్నారు. మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి. కార్ ఎక్కాలని, ఫ్లైట్లో తిరగాలని, ఒక మంచి హౌస్ ఉండాలి. మెయిన్లీ ప్రతి ఒక్కరికి కావాల్సింది టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎవరికి కూడా ఇప్పట్లో టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎవరికీ లేదు. చాలా మందికి అమౌంట్ ఉంటే సో టైం దొరకదు. ఎందుకంటే చాలా బిజినెస్లో ఉంటారు కానీ టైం ఉండదు. తిరగడానికి కానీ, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కానీ, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి కానీ టైం ఉండదు. సో నేను టైం ఖాళీగా ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉంటాయి. సో ఈ రెండు మేనేజ్ చేసే బిజినెస్సే మన షేప్ షాప్ బిజినెస్. అయితే ఈ బిజినెస్ మనకు 4 నుంచి 5 సంవత్సరాలు చేయడం బట్టి మనకు ఉన్న డ్రీమ్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇదైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా డ్రీమ్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో అలాగే మన ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మన కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 5 అంశాలు తీసుకొని బేసే వర్క్ చేస్తుంది. మెయిన్లీ ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, సేఫ్టీ. ఈ 5 కూడా భూమి మీద ఎప్పటికీ అంతరించలేనివి అనమాట. సో 5ని బేస్ చేసుకొని మన బిజినెస్ అనేది రన్ అవుతుంది. మెయిన్గా సేఫ్టీ. ఇప్పుడు ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు, ఏ బిజినెస్ చేసినా ఎక్కడ ఏ జాబ్ చేసినా సరే మనకి సేఫ్టీ అనేది ఎక్కడా కూడా లేదు. అయితే ఈ బిజినెస్లో సెక్యూరిటీ ఉంది. ఎలా అంటే గనక, ఇన్ కేస్ నేననే వ్యక్తిని బిజినెస్ చేస్తూ ఫ్యూచర్లో లేననుకోండి, నా బిజినెస్ అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే నా వైఫ్కి, అలాగే నా పిల్లలకి 3 జనరేషన్ దాకా మనకి ఇన్కమ్ అనేది వెళ్తుంది. సో అలానే నాకు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు ఈ బిజినెస్లో. సో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మనకి పెన్షన్ సిస్టమ్ కూడా ఉంది. ఇలా చాలా విధాలుగా సేఫ్టీ ఉన్నది ఈ బిజినెస్లో, మనకి మన ఫ్యామిలీకి కూడా. సో అలాగే మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ జనక్పురి. ఇది 2001లో స్టార్ట్ అయింది. 2016లో కంపెనీని టోటల్గా లీగలైజ్ చేశారు గవర్నమెంట్ ద్వారా. సో కంపెనీ ఐఎస్ సర్టిఫైడ్ కంపెనీ. కంపెనీ యొక్క పూర్తి పేరు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అలానే కంపెనీ యొక్క కన్జ్యూమర్ అఫైర్స్ ద్వారా సర్టిఫికెట్, కార్పొరేట్ అఫైర్స్ ద్వారా సర్టిఫికెట్. సో కంపెనీ యొక్క డిస్క్రిమినర్, అలాగే కంపెనీ యొక్క లీగాలిటీస్. సో కంపెనీ టోటల్గా కంపెనీ పెట్టి 24 years కంప్లీట్ అయిపోయింది. 25th yearలో అడుగుపెట్టింది కంపెనీ. సక్సెస్ఫుల్గా 25 years కంప్లీట్ చేసుకుంది కంపెనీ. సో ఇలాంటి మహాన్ కంపెనీలో మీ అందరికీ అవకాశం దొరకడం ఈరోజు నేను చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను. ఈ రోజు బిజినెస్లో నేను ఉన్నాను అంటే 25 years నుంచి వర్క్ చేస్తుంది అంటే బిజినెస్లో నేను ఉన్నాను అన్నందుకు చాలా గర్వపడుతున్నాను. అలానే కంపెనీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ బయట పెడుతుంది. ఎవరికైనా మన పాన్ కార్డ్ నెంబర్ అడిగితే ఇస్తామా? ఇవ్వం. ఎందుకంటే ప్రతిదీ కూడా దానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో కంపెనీ పాన్ కార్డ్ నెంబర్ బయట పెడుతుంది. ఇది చార్టర్డ్ అకౌంట్స్కి మీరు ఎవరికైనా చూపించుకోవచ్చు. సో ఈ కంపెనీ పాన్ కార్డ్ నెంబర్ తీసుకొని మనం కంపెనీ ఎంత వర్క్ చేస్తుంది, ఏంటి, ఎంత సెక్యూరిటీ ఉంది,
అలానే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇన్కమ్ ఎలా డివైడ్ చేస్తుంది, దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ప్రతిదీ కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇండియన్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, కన్స్యూమర్ అఫైర్స్ సర్టిఫైడ్ కంపెనీ మన కంపెనీ, డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజ్డ్ కంపెనీ. కంపెనీలో ఏది కూడా తయారు చేయదు, కొన్ని బ్రాండ్స్తో టైఅప్ వర్క్ చేస్తుంది మన కంపెనీ. అయితే సో ఏంటి ఆ బ్రాండ్స్ అంటే, ఇలా చాలా బ్రాండ్స్ మనం చాలా వాటికి బ్రాండ్ ప్రొడక్ట్స్ అని అంటుంటాం. విమల్, గ్రాడో, రిలయన్స్, కింగ్, లూథర్, ఆదిత్య బిర్లా, హోమా, ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్తో మన కంపెనీ టైఅప్ అయి భాగస్వామ్యం తీసుకొని వర్క్ చేస్తుంది మన కంపెనీ. అయితే ఏంటి సార్ ఇందులో ఏముంటాయంటే, ఇందులో చాలా బ్రాండ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. ఇది ఒక స్మార్ట్ ఫోన్, ఒక టాకింగ్ టెడ్ అనమాట. ఈ టెడ్ 12 లాంగ్వేజెస్ లో బయటికి మాట్లాడుతుంది. ఇది ఈ టెడ్ తీసుకొని మనం చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. 0 నుంచి 5th క్లాస్ దాకా మనకి వాళ్ళకి చదువు నేర్పిస్తుంది బాగా. ఈ బుక్స్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఈ టెడ్ ద్వారా బయటికి మాట్లాడుతుంది 12 లాంగ్వేజెస్ లో. చాలా మంది ఇప్పుడు పిల్లలు టీవీ కానీ ఫోన్ కానీ అట్రాక్ట్ అయిపోతున్నారు. మన బిజినెస్ లో ఉన్న పిల్లలు ఎవరు కూడా ఫోన్స్ కానీ టీవీకి కానీ అట్రాక్ట్ అవ్వరు, ఎందుకంటే ఈ టాకింగ్ టెడ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. అలానే ఇది తీసుకొని కూడా మనం బిజినెస్ లో లాగిన్ అవ్వచ్చు. సో అలానే మనకి ఇంట్లో కావాల్సిన డైలీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా ప్రతి వస్తువు కూడా ఈ బిజినెస్ లో ఉంటుంది. హెయిర్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎనర్జీ బూస్టర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే రూమ్ ఫ్రెష్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే రిఫ్రెష్మెంట్ ప్రొడక్ట్స్, సబ్స్ పేస్ట్ కూడా ఉంటాయి, అలానే కిచెన్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మసాలా ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి, అలానే ట్రావెల్ ప్రొడక్ట్స్ మనం బయట ట్రావెల్ వాడుతుంటాం, అలానే మెన్ అండ్ ఉమెన్ వేర్, ఫ్యాషన్ వేర్ ఐటమ్స్ మనం బయట ఖచ్చితంగా ఏవి కొనకపోయినా బట్టలు కొనుక్కుంటాం లేదా, అవి కూడా ఉంటాయి. అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ ఉంటాయి, స్లిప్పర్స్ ఉంటాయి, అలాగే హోమ్ ఎనాన్స్మెంట్స్, కుక్కర్స్, డిన్నర్ సెట్స్, ఇలా చాలా వస్తువులు అనేది మన దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇవే కాకుండా డైరెక్ట్గా హోమా నుంచి స్పిరిచువల్ భగవద్గీత, ఇది 15 లాంగ్వేజ్లో బయటికి మాట్లాడుతుంది. 108 అధ్యాయులు స్పష్టంగా క్లారిటీగా మనకి గద సహాయంతో, స్వర్ణ వజ్రాన్ని దాని సహాయంతో భగవద్గీత, రామాయణం, హనుమాన్ చాలీసా 3 కూడా స్పష్టంగా బయటికి మాట్లాడే అవకాశం ఉంది. సో చాలా మంది మనకి సంస్కృతం రాదు, చదవలేకపోవచ్చు. భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, హనుమాన్ చాలీసా కానీ చదవాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ మనం చదవలేము. కానీ ఈ వజ్ర సహాయంతో ప్రతిరోజు మార్నింగ్ మనం ఒక అధ్యాయం పెట్టుకొని మనం వినొచ్చు. సో ఈ బుక్ మీద ఆ వజ్ర ప్లేస్ చేస్తే మనకి ప్రతిదీ కూడా 15 లాంగ్వేజ్లో బయటికి స్పీక్ అవుట్ చేస్తే మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. అలాగే మెడిటేషన్ ఉంటాయి, అలాగే 108 కృష్ణ భజనలు కూడా ఉంటాయి. అలాగే మీరు చూసుకోవచ్చు షాపింగ్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా మీరు బయట కొన్నవా కదా, ప్రతి ఐటమ్ కూడా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం బయట కొన్నవే. అయితే ఎక్కడ కొంటున్నాము అంటే కనుక ఎంఆర్పి కానీ, రిటైల్ స్టోర్లో కానీ, సూపర్ మార్కెట్ కానీ, ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈ మూడిట్లో మనం ఈ మధ్యలో పర్చేస్ చేస్తున్నాం. ఎందుకు సార్ ఈ మూడిట్లోనే మనం కొనుక్కుంటున్నాము అంటే, రిటైల్ స్టోర్లో ఎంఆర్పికే మనం కొనుక్కోవాలి ఖచ్చితంగా. అలానే సూపర్ మార్కెట్లో ఎందుకు రిటైల్ స్టోర్ నుంచి సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము అంటే, కొంత డిస్కౌంట్ అనేది మనకి దొరుకుతుంది, అవునా కదా. అలానే ఆన్లైన్ ప్లాట్ఫామ్కి ఎందుకు మనం బాగా అట్రాక్ట్ అయ్యాము అంటే కనుక, మన ప్రమేయం లేకుండానే ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనం ఎంఆర్పి కాకుండా డిస్కౌంట్ కూడా ఐటెం కొనుక్కునే అవకాశం ఉంది. అలానే దీన్ని వదిలేసి మనం ఈ బిజినెస్లో ఇలాగా లైఫ్ లాంగ్ ప్రతి దాంట్లో కూడా మనం షాపింగ్ చేస్తే ఎప్పుడైనా మనం ₹1 సంపాదించామా చెప్పండి ఎవరు కూడా? ఎప్పుడైనా మన ఈ మూడిట్ల నుంచి ₹1 సంపాదించమంటారా? ఎప్పుడు కూడా మనం ₹1 కూడా సంపాదించలేదు. అయితే అదే షాపింగ్ ఇక్కడ లైఫ్ టైంలో ఒక్కసారి బిజినెస్లో షాపింగ్ చేస్తే కనుక లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టు మనకి ఎంఆర్పి కాకుండా డిస్కౌంట్ కాకుండా ఇన్కమ్ సంపాదించుకునే ఒక అవకాశం ఇస్తుంది మన కంపెనీ. ఏం చేయడం వల్ల అంటే, ఒక షాపింగ్ చేయడం వల్ల. ఏంటి సార్ ఆ అవకాశం అంటే కనుక మీకు చెప్తాను. సో మనకి ఎందుకు సార్ ఇన్కమ్ ఇస్తుంది, అవకాశం ఇస్తుంది అంటే గనక, మన ఎగ్జాంపుల్గా మీరు చూసుకోవచ్చు, ఒక ₹100 డ్రింక్ బాటిల్ మనం బయట పర్చేస్ చేస్తే గనక అది ₹100 ఉంటుందా? బయటన తయారు చేసే దగ్గర 100 ఉంటుందా? కాదు కదా. తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ రేట్ దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది. అయితే ఏదైనా ప్రోడక్ట్ ఒక ₹100కి తయారైన ప్రోడక్ట్, అదే ₹100కి అమ్మిన ప్రోడక్ట్, అది మ్యాక్స్ ₹30 నుంచి ₹35 దాకా తయారవుతుందంట. సో ఈ రిమైనింగ్ 65% ఆఫ్ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఏజెంట్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, డీలర్ కానీ, రిటైలర్ కానీ, ఈ నలుగురు ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మన ఏదైనా ప్రోడక్ట్. అయితే ఈ నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేసే అమౌంట్ ఎవరు ఇస్తున్నారండి? కస్టమర్గా మనమే కదా ఇస్తున్నాం. అయితే ఈ కంపెనీ ఏం చెప్తుందంటే, ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో విత్ మ్యానుఫ్యాక్చరర్ వాడితో సహా, అంటే కంపెనీ వాడితో సహా ప్రతి ఒక్కరు కూడా ప్రతి దగ్గర డెవలప్ అవుతున్నారు. కానీ ఇక్కడ లాస్ట్లో కస్టమర్ అనే వ్యక్తి మాత్రం ఎప్పుడు కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ లేదు, సోర్స్ లేదు, అవునా కాదా. అయితే కంపెనీ ఆ ఉద్దేశంతో ఆలోచించి
మ్యానుఫ్యాక్చర్ రేట్ దగ్గర కంపెనీ కొనుక్కుంటుంది, కస్టమర్కి కొంత డిస్కౌంట్తో ఇస్తుంది ప్రోడక్ట్ ప్రతిదీ కూడా. అలానే అసోసియేట్గా మనం ఉండడం బట్టి రిమైనింగ్ అమౌంట్ ఇది ఏదైతే ఉందో 65 రూపీస్ అనే పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఈ రకంగా మనకి డబ్బులు ఇస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వట్లేదు. సో ఈ రకంగా మనకి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్? ఇన్ కేస్ మనం చెప్పారు సార్ ఇందాక మీరు 2030లో 2 lakhs ఉండాలంటే, అయితే మనం చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడు చాలా మంది జాబ్స్ తో పాటు వేరే వేరే బిజినెస్ కూడా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒక బ్యాంగిల్ స్టోర్ కానీ ఒక కిరాణా స్టోర్ కానీ పెట్టాలంటే కొన్ని లక్షలు పెట్టాలి లేదా? ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా పెట్టాలి. ప్రాఫిట్ ఉంటుందో లేదో మనం చెప్పలేము, మ్యాక్స్ ఉండొచ్చు అనుకుందాం. రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం షాప్ తీయాలి, లేకపోతే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే ఎవరు రాకపోతే మనకి బిజినెస్ రాదు. అవునా కదా? రిస్క్ అయితే 100% ఉంటుంది ఏ బిజినెస్లో అయినా సరే. అలాగే ప్రాబబిలిటీ అన్లిమిటెడ్ మనం తీసుకోవచ్చా? అస్సలు ఛాన్స్ లేదు. మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో దానికంటే తక్కువే తీసుకుంటాం, అంతకంటే ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు. అయితే ఇదే బిజినెస్ లో మనం జీరో ఇన్వెస్ట్మెంట్, అసలు రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు సార్. సార్ చెప్పండి, ఇప్పటిదాకా మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఆఖరి దాకా టిల్ డెత్ దాకా ప్రతి వస్తువు మనం కొనుక్కుంటాం లేదా? ఇంకేదో ఒక బట్టలు కానివ్వండి, ఒక షూస్ కానివ్వండి, అది మన ఇన్వెస్ట్మెంట్ అంటామా సార్ మన మీద? కాదు కదా, ఒక షాపింగ్ కదా. సో అలానే ఈ బిజినెస్ లో కూడా మన లైఫ్ కోసం షాపింగ్ చేస్తాం. Yes sir. అయితే షాపింగ్ చేయడం బట్టి మనకి చాలా ప్రాఫిట్ ఉందని చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏమన్నారు, ఒక 1.5 year బ్యాక్ నేను షాపింగ్ చేశాను. షాపింగ్ చేయడం బట్టి ఈ రోజు నేను మీ ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. సో ప్రాఫిట్ ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా 100% ప్రాఫిట్ అనేది ఉంది. అంటే రిస్క్ అయితే ఏం లేదు. నాకైతే రిస్క్ అయితే ఏం అనిపించలేదు. ఎందుకు అంటే ఒక షాపింగ్ చేశాను, నేనైతే సూట్స్ బుక్ చేసుకున్నాను, ఆ 4 సూట్స్ యూస్ చేస్తున్నాను. ఈ రోజు నాకైతే ఏ రిస్క్ అనిపించలేదు. దీని నుంచి మనం ప్రాఫిట్ పొందాం తప్ప రిస్క్ అయితే ఏమి లేదు. అన్లిమిటెడ్ గా డబ్బులు సంపాదించవచ్చు. నేను ఆ రోజు కొనుక్కునేటప్పుడు చాలా తక్కువ కొనుక్కున్నాను. ఈ రోజు మినిమం ఒక 4 to 5 lakhs దాకా ఇన్కమ్ ఎర్న్ చేశాను. సో చెప్పండి సార్, ప్రాఫిట్ ఉందంటారా లాస్ ఉందంటారా? ప్రాఫిటే ఉంది, రిస్క్ అయితే ఏమీ లేదు. అన్లిమిటెడ్ గా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. నేను ఇదే బిజినెస్ నుంచి 1 కోటి రూపాయల దాకా తీసుకునే అవకాశం కూడా ఉంది ఒక 2-3 years లోనే. అయితే ఏం చేయాలి సార్ అంటే, ఏదో ఒక ప్రోడక్ట్ అది బిజినెస్ కోసం అనలైజ్ చేసి ఫస్ట్ అంటే బిజినెస్ అనేది తెలుసుకొని ఏదో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక ప్రోడక్ట్ కొనుక్కొని మనం ఈ బిజినెస్ లో మనం ప్రమోషన్ చేయాలి. తెలిసిన వ్యక్తులకి బిజినెస్ ప్లాన్ షేర్ చేయడమే ఈ బిజినెస్, ఇంకేమీ లేదు. అయితే ఇదే బిజినెస్ నుంచి మనం 10 రకాలుగా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అందులో మెయిన్ కూడా మాట్లాడుకుందాం. అయితే ఏంటి అంటే ప్రిఫర్డ్ కస్టమర్ కాంపెన్సేషన్. ఏంటి సార్ ఇది అంటే, ఇక్కడ మీకు చూపించవచ్చు యూ అనే పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఒక 200 పాయింట్స్ వచ్చినట్టు లైఫ్ టైంలో ఒకసారి షాపింగ్ చేసుకుంటారు. హలో, నా వాయిస్ క్లియరా? నా వాయిస్ క్లియరా సార్? Yes. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు పొజిషన్ లో ఏదో ఒక టైం మనం షాపింగ్ చేసుకుంటాం లైఫ్ టైంలో ఒకసారి. షాపింగ్ చేసుకున్న తర్వాత మనకి తెలిసిన వ్యక్తులకి ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరో ఒకరు తెలిసిన వ్యక్తులకి ఇది బిజినెస్ ప్లాన్ మన ఎవరైతే మనకి ప్లాన్ చెప్పారో ఆ వ్యక్తి ద్వారా మనం ప్లాన్ చెప్పించవచ్చు. ఇప్పుడు మీకు చాలా మంది సత్యవతి మేడం రిఫర్ చేశారు, అలాగే బాలకృష్ణ గారు రిఫర్ చేశారు, అలాగే మేడం ముబీనా మేడం రిఫర్ చేశారు, ఇలా చాలా మంది లావణ్య మేడం రిఫర్ చేశారు. ఇలా చాలా మంది మీకు ఎవరైతే రిఫర్ చేశారో మీరు వాళ్ళని తీసుకువెళ్ళి తెలిసిన వ్యక్తులకి ఇదే బిజినెస్ ప్లాన్ చెప్పించవచ్చు. ఇక్కడ మీరేం చేస్తారు, లైఫ్ టైంలో ఒక 200 పాయింట్స్ వచ్చినట్టు మనం షాపింగ్ చేస్తాం. 200 బీవీ వాల్యూమ్స్ వచ్చినట్టు షాపింగ్ చేస్తాం. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ప్రతి ప్రోడక్ట్ కూడా బీవీ పాయింట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను వేసుకున్న సూట్ కూడా ఈ బిజినెస్ లో కొనేదే. సో ఇది ఒక 52 బీవీస్ ఉంటుంది. అలా ప్రతి దానికి కూడా బీవీ పాయింట్స్ ఉంటాయి. సో అలాగే మనం 200 పాయింట్స్ వచ్చినట్టు మనం షాపింగ్ చేస్తాం. ఎప్పుడైతే మనం షాపింగ్ చేస్తామో మనం కంపెనీతో ఒక పార్ట్నర్, మనకి మన పేరు మీద ఐడి అండ్ పాస్వర్డ్ అనేది కంపెనీ ప్రమోట్. లాగిన్ అయ్యారు కదా వీళ్ళకి అర్థం అవదు. సో అయితే తెలిసిన వ్యక్తులకి ఇదే బిజినెస్ ప్లాన్ మనం చాలా మందికి షేర్ చేస్తాం మన అప్లైన్ ద్వారా. సో షేర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా మ్యాక్సిమం లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రోడక్ట్స్ కొనుక్కునే ఉంటారు, కానీ ఎవరు కూడా ఒక 1 రూపాయి కూడా సంపాదించడం లేరు. సో ఇదే బిజినెస్ ఏంటి ప్లాన్, ఒక షాపింగ్ చేయడం వల్ల డబ్బులు సంపాదించే అవకాశం, కానీ ఎవరు నో అనే అవకాశం అయితే లేదు, అందరూ వేస్తూనే అంటారు. సో ఒక 10 మందిలో మనం ఒక ఇద్దరికే ఛాన్స్, మనకి పార్ట్నర్స్గా అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఛాన్స్ ఉంది. సో ఈ వ్యక్తులు ఇద్దరు కూడా లాగిన్ అయ్యారు మన కింద. సో ఒక పర్సన్ దగ్గర నుంచి మన కంపెనీ టోటల్గా 500 రూపీస్ ఇస్తుంది. అంటే ఇద్దరి నుంచి కూడా మనం 1000 రూపీస్ దాకా సంపాదించే అవకాశం ఉంది. అలానే ఎప్పుడైతే మనం ఇద్దరిని లాగిన్ చేసామో మనకి 1000తో పాటు ఇప్పుడు ప్లస్ 1000 రూపీస్ ఎక్స్ట్రాగా
ఇస్తుందన్నమాట. అంటే 2,000 రూపాయలు మనం ఇద్దరి నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇలా మనం బిజినెస్ చేయొచ్చు. అయితే సరే ఇది ఇక్కడతో అలా అయిపోద్దా అంటే బిజినెస్ అనేది చాలా ముందుకెళ్తది. ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఇక్కడ మీకు ముందే చెప్పాను మనం సింగిల్గా చేసే బిజినెస్ కాదు, ఇది ఒక టీం వర్క్ అని. అయితే ఇక్కడ ఏదైతే గ్రీన్ కనబడుతుందో మీకు లైన్ యూ అనే పొజిషన్లో మీరు లాగిన్ అయ్యారు. ఎగ్జాంపుల్గా మీరు అనుకోండి. సో ఇద్దరు వ్యక్తులు మీరు ఎగ్జాంపుల్గా లాగిన్ చేశారు. సో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి. సో ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తిని జాయిన్ చేశాడు, సి అనే వ్యక్తి జి అనే వ్యక్తిని జాయిన్ చేశాడు. ఈ జి అనే వ్యక్తి మీకు పరిచయం లేకపోయినా సరే ఆ జి అనే వ్యక్తి నేనే అనుకోండి, నేను లాగిన్ అవడం బట్టి నా పైన సికి ఏకి మీకు కూడా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాగా మల్టిప్లికేషన్ అవుతుంది బిజినెస్. ఎప్పుడైతే ఇలా మల్టిప్లికేషన్ అయిందో మనకి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. ఈ బిజినెస్ లోకి మేమందరం రావడానికి కారణం ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్. మనిషి ఎంతవరకు ఉంటుందో ఎంతవరకు ఉండో తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ తెలియదు. సో యాక్టివ్ గా మనం ఉన్నంత వరకు చాలా కష్టపడుతుంటాం, ఎక్కడొక్కడ ఎలాగోలాగా కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం. ఇన్ కేస్ మనం అనే వ్యక్తి లేకపోతే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందంటారా? ఉండదు. కానీ ఇన్కమ్ వస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారో లేదో మనకు తెలుస్తుంది లేదా? సో మనం అనే వ్యక్తి లేకపోయినా సరే ఇక్కడ ప్యాసివ్ గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది బై టీమ్ ద్వారా. అది పైన వాళ్ళ ద్వారా అవ్వచ్చు, మనకి కింద వచ్చిన టీం ద్వారా కూడా అవ్వచ్చు. అలాగా ప్రతి ఒక్క వ్యక్తికి మన కంపెనీ 1000 రూపాయలు అనేది మనకి ఇస్తుంది. సో అలాగా మనకి 1:1 రేషియోలో మ్యాచింగ్ గా మన ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది. అయితే పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్స్ మీరు అందరూ అనుకోవచ్చు, ఒక 2 మెంబర్స్ ని జాయిన్ చేయడానికి మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది? ఇక్కడ జాయిన్ కూడా కాదు, బిజినెస్ పార్ట్నర్స్ గా మనం తీసుకుంటున్నాం. ఎవరిని మనం లాగిన్ చేయడానికి అవకాశం లేదు. ఓకేనా? ఒక 2 మెంబర్స్ ని బిజినెస్ పార్ట్నర్ గా తీసుకుంటాం. తీసుకోవడానికి ఎంత టైం పట్టచ్చు? మ్యాక్సిమం నాకైతే ఒక 1 వీక్ పట్టింది. ఇందులో చాలా మంది చదువుకున్న వ్యక్తులు ఉండొచ్చు, చదువులేని వ్యక్తులు ఉంటారు, ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొన్ని మంది హై ప్రొఫెషన్స్ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ లోగున్న ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఉండొచ్చు. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ కూడా. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని ఏం లేదు, అందరికీ ఒకటే ఒక ఆపర్చునిటీ. అయితే అందరి పరంగా చూసుకుంటే మనం రేషియోలో ఒక 1 మంత్ టైం తీసుకొని ఒక ఇద్దరు లాగిన్ చేయొచ్చు అని అనుకుందాం. అవునా కదా? అయితే ఈ ఇద్దరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ లో ఇంకొక 2 మెంబర్స్ అంటే 4 మెంబర్స్ అవుతారు. అలా ఈ 4 మెంబర్స్ నెక్స్ట్ మంత్ లో 8 మెంబర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అలా మన కింద 12 మంత్స్ అంటే 1 ఇయర్ లో మన కింద 8,000 నెట్వర్క్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక పర్సన్ కి 500 అని చెప్పారు కంపెనీ, ఇంటూ 8,190 మెంబర్స్ అంటే నియర్లీ 40,96,000 దాకా మన ఇన్కమ్ అనేది తీసుకునే ఛాన్స్ ఉంది 1 ఇయర్ లో. చూడండి ఎంత పెద్ద బిజినెస్ చేస్తుందా మన కంపెనీ. చెప్పండి, ఎక్కడైనా మనకి ఎంత ప్యాకేజ్ వస్తుంది అంటారా? అనుకోవచ్చు సార్, ఇలాగే చెప్తారు ఇలాగ అంత అవుతుందా అని. సో పోనీ అనుకుందాం 100% ఇలాగ అవ్వలేదు అనుకుందాం మీ ఒపీనియన్ ప్రకారం. ఒక 50% అనుకున్న 20 lakhs దాకా తీసుకోవచ్చు ఇన్కమ్. అంటే నియర్లీ మనకి ఎంత ప్యాకేజ్ వచ్చినట్టు? సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ వచ్చిందా లేదా? లేదు. మన ప్రకారంగా మనకున్న స్టాండర్డ్స్ ప్రకారంగా ఒక 10% అనుకుందాం, ఒక 4 lakhs దాకా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు లేదా? అంటే నియర్లీ 20 నుంచి 25,000 దాకా సంపాదించవచ్చు ఒక పర్ మంత్కి. ఇక్కడ ఏమైనా అడుగుతుందామనండి? క్వాలిఫికేషన్ కానీ మన ఏజ్ కానీ ఏమైనా అడుగుతుందా? ఏం అడగట్లేదు కదా. కానీ మన ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవచ్చు, ఈక్వల్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా. మనం చాలా మందికి అవకాశం ఇవ్వగలమా లేదా? ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎంత గవర్నమెంట్ జాబ్ చేసినా ఎంత ప్రైవేట్ జాబ్ చేసినా ఎవరికి ఇంకొక ఛాన్స్ ఇచ్చే ఆప్షన్ అనేది ఎవరికీ లేదు. అవునా కదా? కానీ ఇదే బిజినెస్ లో నా కింద ఈరోజు 300+ టీం ఉన్నారు. ఆ 300 మంది ఈరోజు నా మంచిగా సక్సెస్ అయితే నా పేరు చెప్పుకుంటారు లేదా? నా ఏజ్ వచ్చేసి జస్ట్ 20 years మాత్రమే, కానీ నేను ఈరోజు 300 మంది గా అవకాశం ఇచ్చాను. అది గ్రేట్నెస్ కాదు చెప్పండి? నిజంగా గ్రేట్నెస్ నాకైతే. సో ముందుకెళ్దాం. ఇలా ఎప్పుడైతే మన కింద 8,000 నెట్వర్క్ క్రియేట్ అవుతుందో మనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది కంపెనీ. అక్కడి నుంచి క్యాపింగ్ పెట్టేసి మనం పర్ వీక్ కి 2 lakhs దాకా సంపాదించడానికి మాత్రమే అవకాశం ఉంది, అంతకు మించి సంపాదించడానికి అవకాశం లేదు. అంటే నియర్లీ పర్ మంత్ కి 8 lakhs దాకా మనం సంపాదించే అవకాశం అనేది ఈ బిజినెస్ లో ఉంది. అయితే మనకి ఇలాగా పర్సన్స్ కిందన లాగిన్ అవుతున్న కొద్దీ, మన టీం పెరుగుతున్న కొద్దీ ఆ నెట్వర్క్ మనకి ర్యాంక్స్ కింద డివైడ్ చేస్తుంది కంపెనీ. ఆ ర్యాంక్స్ ఏంటి అంటే 20 మెంబర్స్ కంప్లీట్ అయ్యారనుకోండి మన కింద, అది మనమే ఇండివిజువల్ గా చేయాల్సిన అవసరం లేదు, టీం వర్క్ కూడా అయ్యి ఉండొచ్చు. ర్యాంక్ 1 అంటే 7,000 రూపీస్ ఇన్కమ్ అనేది మనకి ఎక్స్ట్రాగా మనకు వచ్చిన చెక్ కాకుండా ఈ ర్యాంక్ ఇస్తుంది ఇన్కమ్.
అలానే 11 ర్యాంక్స్కి నియర్లీగా 26,66,000 దాకా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. టైం పీరియడ్ ఏం లేదు, ఎప్పుడైనా సెర్చ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ సూపర్ సర్చ్ ప్రకారం 30 డేస్లో ఫస్ట్ ర్యాంక్ చేసాం అనుకోండి, ఆ 7,000తో పాటు 3,000 రూపీస్ ఎక్స్ట్రాగా అంటే 10,000 రూపీస్ ర్యాంక్ 1కి ఇస్తుంది. ఇలాగా 2000 డేస్లో మనం 11 ర్యాంక్స్ కంప్లీట్ చేస్తే ఎక్స్ట్రాగా 26 ల్యాక్స్ 66,000 కాకుండా 3,55,000 దాకా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇస్తుంది. అలానే ఇదే బిజినెస్ నుంచి 4th ర్యాంక్ దగ్గర నుంచి 18th ర్యాంక్ దాకా ప్రతి ర్యాంక్ కూడా మనకి ఇంటర్నేషనల్ నేషనల్ ట్రిప్స్ అనేది ఇస్తుంది. 8th ర్యాంక్ దగ్గర నుంచి మనం మనతో పాటు మన వైఫ్ని కానీ మన హస్బెండ్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫారెన్ ట్రిప్ వెళ్ళి రావచ్చు అవకాశం ఉంది. చెప్పండి, ఏ గవర్నమెంట్ జాబ్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళి రావచ్చు? ఇప్పటిదాకా చాలా మంది కొన్ని కోట్లు సంపాదించుంటారు, కానీ ఎవరు కూడా లైఫ్ని ఎంజాయ్ చేసి ఉంటారు విత్ ఫ్యామిలీకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, అవన్నీ మనం నెరవేర్చగలుగుతున్నామా? పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నామా? ఏమి లేదు. కానీ ఇదే బిజినెస్ నుంచి చాలా ట్రిప్స్ తిరిగే అవకాశం ఉంది, మంచి లైఫ్ స్టైల్ తీసుకునే అవకాశం ఉంది, చిల్డ్రన్కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంది, మన హెల్త్ కేర్ తీసుకునే అవకాశం ఉంది, మన పర్సనల్ డెవలప్మెంట్ మార్చుకునే అవకాశం ఉంది, అలాగే మన రెస్పెక్ట్ దొరికే అవకాశం కూడా ఉంది ఇదే బిజినెస్ నుంచి. ఇదే బిజినెస్ నుంచి నేను ఒక 1 ఇయర్ బ్యాక్ 2024 జూలై 31న నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చాను. 7 డేస్ ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎంజాయ్ చేసి వచ్చాను విత్ నేను నా టీం కూడా. అలాగే చాలా ట్రిప్స్ అనేవి వెళ్ళి రావచ్చు. ఇలా ఇంకే నెక్స్ట్ సేఫ్టీ గురించి ఇందాక చెప్పాను కదా, అందులో ఒక పార్ట్ ఏంటంటే ఇది ఎవరు తీసుకోకూడదు యాక్చువల్గా, యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్ అని చెప్పి మనం యాక్సిడెంటల్గా ఇన్ కేస్ ఇది ఎవరు తీసుకోకూడదు, ఏమైనా అయితే గనక 7th ర్యాంక్ నుంచి 11th ర్యాంక్ దాకా 25 lakhs దాకా మన ఫ్యామిలీకి ఎక్స్గ్రేషన్ కింద ఇస్తుంది. అలానే మన కంప్లీట్గా మన ఐడి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, మన టీం ద్వారా జరిగే వర్క్ వాళ్ళకి కలుస్తుంది, వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది వీక్లీ వస్తుంది. చూడండి ఎంతమంది సేఫ్టీ పెట్టిందా మన కంపెనీ. సో మీరు అనుకోవచ్చు, వై షుడ్ ఐ డూ సార్, ఎందుకు చేయాలి సార్, ఇదంతా చెప్పారు బాగానే ఉంది. 0 ఇన్వెస్ట్మెంట్, మనకి ఇక్కడ రూపాయి కూడా మన ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మనలో ఎంప్లాయీస్, మన కింద ఎవరు ఎంప్లాయీస్ లేరు, వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నో బాస్, ఖచ్చితంగా బాస్ ఉంటే మనం లాసే, అవునా కదా? బాస్ పెట్టే ప్రెజర్కి మనం వర్క్ చేయలేం, కానీ ఇక్కడ బాస్ అంటే ఎవరు లేరు, మనమే బాస్. నో రిస్క్, మాక్సిమం నాకు తెలిసి ఇప్పటిదాకా రిస్క్ అయితే ఏమనిపించలేదు. అలాగే హోమ్ బేస్డ్ బిజినెస్, ఇంట్లోనే బిజినెస్ చేయొచ్చు. చాలా వ్యక్తులు బయటకు వెళ్ళాక ఇబ్బంది పడి చాలా మంది జాబులు మానేసి సఫర్ అవుతున్నారు, కానీ ఈ బిజినెస్ మనం మ్యాక్స్ దగ్గరలో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, టైం ఉన్నప్పుడు బిజినెస్ చేయొచ్చు. చాలా మందికి ఈవెన్ సండే కూడా ఖాళీ ఉండదు, బిజీ, ఎందుకు అంటే వర్క్. కానీ శాలరీ ఎంత అంటే 20 నుంచి 20 లోపే ఉంటుంది, 20 మినిమం పైన ఉండదు. సండే కూడా ఫ్రీగా ఉంటారు, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, ఇన్ కేస్ నాకు ఈరోజు ఫ్యామిలీతో గడపాలని ఉంది, ఈ రోజు నేను వర్క్ చేయకపోయినా సరే టైం కమింగ్ డూప్లికేషన్ అంటే 7th పాయింట్ ప్రకారం నా టీం వర్క్ చేసినా సరే నా ఇన్కమ్ అనేది generate అవుతుంది. అలానే వాయిస్ బ్రేక్ అవుతుంది గజన్. భరత్ భరత్ సార్ అలాగే వాయిస్ నో కట్ అవుతుంది. మీరు అనుకుంటారు ఈ మీకు చెప్పాను, ఒక 4 years ఎక్స్పీరియన్స్, ఒక 790 daysలో ఇదే బిజినెస్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని ఒక గ్రేట్ లేడీ మేడం ఉన్నారు మనతో మాట్లాడడానికి మన ముందు. సో మేడం టైం అనేది చాలా ప్రీషియస్ అనమాట, దొరకరు మ్యాక్సిమం మేడం. సో మీకు ఈరోజు చాలా అదృష్టవంతులు, ఒక సండే పూట కూడా మేడం టైం దొరకడానికి అవకాశం దొరికింది. ఈరోజు మాకు ఇదే టైం ఇస్తే మేము చాలా బాగా ఉపయోగించుకుంటాం, అవునా కదా? కానీ మీకోసం మేడం ఎస్పెషల్లీ టైం స్పేర్ చేసి మాకు ఇచ్చారు. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు. సరే మేడం ఇన్వైట్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కరు ఒకసారి మ్యాక్సిమం మీకు వీలుంటే ఒకసారి వీడియో ఆన్ చేయండి. సో మన ముందుకు ఒక సక్సెస్ఫుల్ లేడీ వస్తున్నారు, సో మేడంకి ఒక రెస్పెక్ట్తో మనం వీడియో ఆన్ చేద్దాం ఒకసారి. మేడం ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని మీకు ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతారు, మీకు ప్లాన్ అర్థమైందా లేదా అని. సో మీకు వీలుంటే మ్యాక్స్ రిప్లై అవ్వడానికి ట్రై చేయండి. సో లేడర్స్, హలో, నా వాయిస్ క్లియరా? ఎస్ సార్, రెడీగా ఉండండి, మేడం తీసుకుందాం.
టైం మాకు ఇచ్చినందుకు. ప్లాన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం మేడం మేము బ్లెస్సింగ్స్ తో. సో ప్లాన్ విన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది ప్లాన్. సో మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామని రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంత బాగా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన భరత్ సార్కి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి, ఒకసారి థ్యాంక్స్ చెప్పండి ఒకసారి. కామన్ గా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి స్టాండ్ వెయ్యకపోతే ఎవరైనా చెప్తేనే థ్యాంక్స్ చెప్తాం లేదా, ఏ స్కూటీకో లేకపోతే బైక్కో. సో Yes, ఇంత madam. గ్రేట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీని షేర్ చేశారు. సో సార్కి ఒకసారి బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ భరత్ సార్, ఎక్సలెంట్ గా Thank you, Bharat sir. ఎక్సలెంట్ గా మాకు Thank you, sir. పూర్తిగా వివరంగా వివరించారనమాట. ఎక్సలెంట్ గా Thank థ్యాంక్ you, యూ సో మచ్ thank you. భరత్ గారు. థ్యాంక్ యూ బర్ సార్. సో నాకు ఇంత గ్రేట్ వెల్కమ్ చెప్పిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నా తరపు నుంచి. సో ఫస్ట్ ఆఫ్ Thank you, ఆల్ madam. ఇందులో ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో ఒకసారి అర్థమైందా కాన్సెప్ట్ క్లారిటీగా? అర్థమైంది అంటే ఇలా థమ్స్ అప్ సింబల్ చూపించవచ్చు. కార్తికేయ సార్, షేక్ కాసిం సార్ అర్థమైందా? గ్రేట్. ఓకే అభి సార్ మీకు క్లియరా? ఓకే డన్, థ్యాంక్ యూ. సరే మరి, సో ఇప్పటివరకు మీరు కాన్సెప్ట్ విన్నారు. అయితే మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటో డౌట్స్ అంటే, ఇదేదో లక్షలు అంటున్నారు, కోట్లు అంటున్నారు, ఎన్నో అయ్యే పనులేనా, డబ్బులు వస్తాయా, ఇదంతా నిజమేనా, కంపెనీ ఉంటుందని గ్యారంటీ వారంటీ ఏంటి? సో ఇలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మాకు అలానే స్టార్టింగ్లో ప్లాన్ విన్నప్పుడు మాకు అలాంటి డౌట్స్ అన్ని క్రియేట్ అయ్యాయి. సో అవన్నీ క్లియర్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బిజినెస్లో జర్నీ స్టార్ట్ చేసి నేనైతే ఒక 4 years అవుతుంది. ఈ 4 yearsలో నేను ఎంత గ్రోత్ తీసుకున్నాను, ప్రజెంట్ ఏ పొజిషన్లో ఉన్నాను అనే విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు పర్మిషన్ ఇస్తే రెడీయేనా? Yes, madam, ready. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేనైతే స్క్రీన్ షేర్ చేస్తున్నాను విత్ యువర్ పర్మిషన్. సో కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఇప్పటి వరకు మీరు విన్నదే కాన్సెప్ట్ మాత్రమే విన్నారు. సో మీకు ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియబోతున్నాయి. సో కాన్సన్ట్రేటెడ్గా వింటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో స్క్రీన్ షేర్ అయిందండి? Yes, madam ji. Yes, madam ji. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు లావణ్య అండి, మిసెస్ లావణ్య వెంకట్. సో నేను బిఫోర్ ఏం చేసేదాన్ని అంటే, నేను ఎంఎస్సీ చేశాను. బిఫోర్ కాలేజ్లో జూనియర్ లెక్చరర్గా జాబ్ చేసేదాన్ని. సో మాది వచ్చేసి తుని దగ్గర పాయకరోపేట అని ఒక ఏరియా అనమాట. సో బిఫోర్ లైఫ్ స్టైల్ ఒక కామన్ హౌస్ వైఫ్. సో ఈరోజు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ వచ్చింది. మా హస్బెండ్ వచ్చేసి సిఆర్పిఎఫ్లో జాబ్ అండి, హెడ్ కానిస్టేబుల్గా జాబ్ చేసేవారు. సో ఈ రోజు అయితే సార్ కంప్లీట్గా జాబ్ కూడా రిజైన్ చేసి ఇద్దరం కలిపి ఈ బిజినెస్లో పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నాము. సో బిఫోర్ నేను ఒక సైకిల్ మీద జర్నీ చేసే పర్సన్ని, ఈరోజు ఓన్ కార్ మెయింటైన్ చేసే పొజిషన్లో ఉన్నాను. సో చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏం అంత రిచ్ కాదు. సో డాడీ ఒక వెల్డింగ్ వర్క్ చేసుకునే పర్సన్, చాలా కామన్ బ్యాక్గ్రౌండ్. సో ఎడ్యుకేషన్ అయిన తర్వాత అయితే నేను ఆల్రెడీ టైలరింగ్ చేశాను, బ్యూటీషియన్ నేర్చుకున్నాను, కంప్యూటర్ కోర్సు, మగ్గం వర్క్ ఇవన్నీ నేర్చుకున్నాను. రీజన్ ఏంటంటే ఈ రోజుల్లో ఒక్క ఇన్కమ్తో చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలమంటారా? సో ఎందుకంటే హస్బెండ్కి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలనే ఇంటెన్షన్తో ఇవన్నీ నేర్చుకున్నాం. కానీ బిజినెస్లు పెట్టాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలా అక్కర్లేదంటారా? సో ఇన్వెస్ట్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్, బట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే స్తోమత లేదు. సో అలాంటి టైంలో అయితే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను నేను, జాబ్ కొట్టాలని చెప్పి. సో 4 years కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాము. ప్రజెంట్ మనకు తెలుసు కాంపిటేటివ్ అనేది ఎంత కాంపిటేటివ్గా ఉందో. సో రాజమండ్రి ఆర్కే స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను. 4 years జాబ్స్ కోసం ట్రై చేశాను. 2017లో ఎస్ఐ పోస్ట్ కూడా పెట్టాము. ఈవెంట్స్ ఫస్ట్ ఎగ్జామ్ అయింది, మెయిన్స్లో పోయిందనమాట. ఇంక ఇన్ని ప్రయత్నాల తర్వాత డాడీ పెళ్లి చేస్తారు. చెప్పాను ఆల్రెడీ, సార్ పేరు వెంకటప్రసాద్ గారు. సార్ తాలూకా ప్రొఫైల్ ఏంటి అంటే, సార్ ఆల్రెడీ పీజీ చేశారు హ్యూమన్ రైట్స్లో, అలాగే కోపా కూడా కంప్లీట్ చేశారు. సో సార్ తాలూకా జాబ్ ప్రొఫైల్ ఇది. సార్ తాలూకా ఐడి కార్డ్స్, ఆల్రెడీ విఏపీ సెక్యూరిటీగా కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. సో అక్కడ జాబ్ కూడా చేశారు. ఈ 3 members దగ్గర కూడా సెక్యూరిటీ ఆఫీసర్గా వర్క్ కూడా చేశారు. సో Z+ కేటగిరీలో డ్యూటీ చేశారనమాట. సో అయితే
ఇలాంటి ఒక కామన్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన పర్సన్ నేను. బిఫోర్ నా లైఫ్ స్టైల్ ఇది. నాకు ఒక బేబీ గర్ల్. ప్రజెంట్ నా లైఫ్ స్టైల్ ఇలా మారింది. రీజన్ ఏంటి అంటే కనుక గ్రేట్ సేఫ్ షాప్ నా లైఫ్లోకి వచ్చిందండి. సో ఆపర్చునిటీ మీరు ఈరోజు ఎలాగైతే కాన్సెప్ట్ విన్నారో, సో నేను అలానే కాన్సెప్ట్ విని అర్థం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యాను. అయితే నాకు కాన్సెప్ట్ చెప్పింది ఎవరు అంటే, నేను ఏదైతే కాలేజ్లో జూనియర్ లెక్చరర్గా జాబ్ చేశానని చెప్పానో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ నాకు ఈ ఆపర్చునిటీని ఇవ్వడం జరిగింది. సో బాగుంది అనిపించింది. అయితే నాకు ఇలా మీరు ఇప్పుడు కాన్సెప్ట్ విన్నారు, ల్యాక్స్లో ఇన్కమ్ వస్తుంది, ఇంత విజన్ అయితే నాకు లేదు. నెలకు ఒక 1000 రూపాయలు వచ్చినా చాలే అనుకుని స్టార్ట్అప్ చేశాను నేనైతే. సో ఏముందో ఒక షాపింగే కదా, ట్రై చేద్దామని చెప్పి. ఎందుకు మనం ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవచ్చు, ఈ ఆపర్చునిటీని ఎందుకు చూస్ చేసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ ఏం దొరుకుతుంది అంటే కనుక చూడొచ్చు. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్స్ తీసుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే టైం ఫ్రీడమ్ వస్తుంది అన్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, గ్రేటెస్ట్ రికగ్నిషన్స్, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే మనకి మనమే బాస్గా ఉండొచ్చు. విఐపి లైఫ్ స్టైల్ దొరుకుతుంది ఇక్కడ. నేషనల్ ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్ దొరుకుతాయి. అలాగే 3 జనరేషన్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. డ్రీమ్స్ కమ్ ట్రూ. సో డ్రీమ్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అయితే నా ఫస్ట్ డ్రీమ్ ఏంటి అంటే హస్బెండ్ జాబ్ రిజైన్ చేయించాలని డ్రీమ్ పెట్టానండి. అదేంటి మేడం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక, సో చూద్దాం రీజన్ ఏంటో. మెయిన్ అలాంటి డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో మిస్టర్ నర్సిగ్రేవల్ సార్, వీళ్ళు ముగ్గురు కూడా ఇండియన్ ఆర్మీ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళండి. సో ఈ సార్ నర్సిగ్రేవల్ గారు ప్రజెంట్ ఈయన హైయెస్ట్ ఇన్కమ్ సేఫ్ షాప్లో 1 crore తీసుకున్నారు వారానికి. ఈయన వికాస్ కుమార్ యాదవ్ గారు మంత్లీ ఒక 50 lakh ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. రవి వరప్రసాద్ గారు మంత్లీ ఒక 25 lakh ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని చూసాం, లైఫ్ స్టైల్ ఎలా ఉందో అబ్జర్వేషన్ చేసాము. సో మంత్లీ 50 lakh 25 lakh అంటే కామన్ విషయం ఏం కాదు కదా. సో మరి మా హస్బెండ్ ఏంటి, ఓన్లీ ఆ జాబే చేస్తే సో 80,000 per month ఎర్న్ చేసేవారు. మహా అయితే అది రిటైర్ అయ్యే టైంకి ఒక 1.5 lakh ఆర్ 2 lakh అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంతేనండి. అంతకుమించి ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఛాన్స్ ఉందా అంటే లేదు. సో డెసిషన్ తీసుకుని ఎలాగైనా సరే సార్కి కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని వర్క్ చేసుకుంటూ వచ్చాం. సో జాబ్ రిజైన్ చేయించాలని డ్రీమ్ పెట్టి. అయితే చూడొచ్చు ఇక్కడ మీకు నర్సిగ్రేవల్ సార్ నేమ్ చెప్పాం ఆల్రెడీ. 1 week ఇన్కమ్ 1 crore అని చెప్పి. సో చూడొచ్చు 2020లో ఫోర్బ్స్లో ఫోటో వచ్చిందండి, ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్లో. అంటే చాలామంది ఫోర్బ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఫోర్బ్స్ మ్యాగజైన్ అంటే ఏంటంటే ఇందులో ఇది ఒక బుక్ అనమాట. ఈ బుక్ కవర్ పేజీలో ఫోటో రావడం అంటే చాలా పెద్ద అచీవ్మెంట్. ఎలాంటి వ్యక్తుల ఫొటోస్ వస్తాయి అంటే కనుక రిచెస్ట్ ఇండియన్స్. సో రిచెస్ట్ ఇండియన్స్ అది ఏ సెక్టర్ అయినా ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు. స్పోర్ట్సా, మూవీసా, పాలిటిక్సా, ఫైనాన్షియల్ సెక్టరా, ఏ సెక్టర్ అయినా పర్లేదు, రిచెస్ట్ ఇండియన్స్ అయి ఉండాలి. మరి చెప్పండి, ఒక ఆర్మీ జాబ్ చేసుకునే వాళ్ళు రిచ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయా? మరి ఈయనకి ఎలా వచ్చింది? ఫోర్బ్స్లో 2020లో ఫోటో అంటే రీజన్ గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్. సో ఇలాంటి వాళ్ళని లైవ్లో చూసాం. బిజినెస్ చేస్తే ఎలాంటి లైఫ్ స్టైల్ వస్తుందో అర్థమైంది. సో డెసిషన్ తీసుకుని డిసైడ్ అయ్యి వర్క్ చేయడం మొదలుపెట్టాం. సో ఇక్కడ దొరికే రెస్పెక్ట్, ఎలాంటి రెస్పెక్ట్ దొరుకుద్ది అంటే మీరు చూడొచ్చు, భుజాల మీదకి ఎత్తుకుని మోసేటంత రెస్పెక్ట్ దొరుకుద్దండి. చూడొచ్చు, ఈ వీడియో ప్లే చేస్తాను. 10th ర్యాంక్ రికగ్నిషన్ ఇది. చూడండి ఎక్కడి నుంచో పెట్టారండి. హలో, భుజాల మీద. ఏ ప్రొఫెషన్లో ఉంటే ఇలాంటి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి? ఛాన్స్ ఉంటుందా? రెస్పెక్ట్ అలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇంత రెస్పెక్ట్ దొరుకుద్ది. సో ఇది నా ఫస్ట్ సన్మానం. ఇదే బిజినెస్లో నా అండర్లో ఒక 10 మంది టీం వచ్చినప్పుడు జరిగిన సన్మానం అనమాట. సో 500 మెంబర్స్ వచ్చినప్పుడు జరిగిన రికగ్నిషను. సో ప్రతి లెవెల్లోనూ మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో 2500 టీం వచ్చినప్పుడు విత్ ఫ్యామిలీతో, అలాగే 5000 టీం వచ్చినప్పుడు, సో ప్రతి లెవెల్లోనూ మనకు ఒక రికగ్నిషన్ ఐడెంటిటీ
అనేది ఉంటుంది. సో ఇదే బిజినెస్ నుంచి 790 డేస్లో డైమండ్ అయ్యామండి. డైమండ్ అంటే ఏంటి అంటే 8000 టీమ్ని క్రియేట్ చేయడం. 8000 టీమ్ అంటే డైమండ్ అని అంటారు. సో డైమండ్ అనేది అంటే నేను ఈ బిజినెస్లో జాయిన్ అయినప్పుడు నేను చెప్తే ఇద్దరు జాయిన్ అవుతారా అని భయపడ్డ వ్యక్తిని నేను. కానీ కంపెనీ లెవెల్లో ప్రజెంట్ రికార్డ్ బ్రేకర్ అనమాట. 790 డేస్లో డైమండ్ అనే పొజిషన్ని అచీవ్ అవ్వగలిగాము. సో మనం అనుకుంటే ఏదైనా జరుగుద్దండి. ఇక్కడ ఎలాంటి లాస్ లేదు. జస్ట్ లైఫ్లో ఒక్క షాపింగ్ చేయడం వల్ల కంపెనీ మనకి ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. సో ఆల్రెడీ ఇదే బిజినెస్ నుంచి సక్సెస్ఫుల్గా డైమండ్ అనే రికగ్నిషన్ తీసుకోవడం సో డైమండ్ అనే రికగ్నిషన్ ఎంత పెద్ద అచీవ్మెంట్ అంటే ఈ మా బిజినెస్లో. సో ఆల్రెడీ మేము రిటైర్ అయిపోయాం ఈ బిజినెస్ నుంచి. సో రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట ఇది. ఇంత గ్రాండ్గా వైజాగ్లోనే అతిపెద్ద కన్వెన్షన్ హాల్ కన్వెన్షన్ హాల్లో జరిగిందనమాట. ఒక 2000 మ్యాన్ పవర్ మధ్యలో. సో అంత గ్రాండ్ రికగ్నిషన్ తీసుకోగల నుంచి. సో డైమండ్ అని చెప్పి చూడొచ్చు. సో ఎందుకంటే మనం తీసుకున్న డెసిషన్సే పిల్లల లైఫ్ స్టైల్, అవునా కదంటారా? సో నేను ఒకప్పుడు జస్ట్ ఒక 8000 శాలరీకి జాబ్ చేసేదాన్ని. ఒక కామన్ లైఫ్ స్టైల్. హస్బెండ్ ఎక్కడో జాబ్ చేసేవారు. రిస్కీ జాబా కాదండి, ఆయన ఎక్కడో ఢిల్లీలో జమ్మూ కాశ్మీర్లో. సో ఎలాగైనా ఫ్రీడమ్ లైఫ్ ఇవ్వాలని చెప్పి డ్రీమ్ పెట్టుకున్నాం, వర్క్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు కంప్లీట్గా రిటైర్మెంట్ తీసుకున్నారు. హ్యాపీగా మంచిగా మనతోనే అంటే ఇక్కడే ఉండి బిజినెస్ చేయడానికి ఛాన్స్ దొరికింది ఈ బిజినెస్లో రావడం వల్ల. సో ఎప్పుడైనా ఇలా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అవ్వగలమంటారా? ఛాన్స్ ఉందా? కానీ బిజినెస్లో రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అనిపిస్తుందా లేదా మంచిగా? సో మనం ఏ ప్రొఫెషన్లో ఉంటే మనకి ఇలాంటి గుర్తింపు దొరుకుద్ది. సో గ్రాండ్గా రికగ్నిషన్ డైమండ్షిప్ తీసుకోగలిగాను. ఇది నా ఫస్ట్ చెక్ అండి. అసలు ఈ బిజినెస్ మీద నాకు నమ్మకం లేదు. నెలకు 1000 వస్తే చాలని స్టార్ట్ అయ్యాను. ఎప్పుడైతే ఇన్కమ్ చూసానో, నాకు ఎప్పుడైతే ఫస్ట్ చెక్ వచ్చిందో బిలీవ్నెస్ కలిగింది. ఈ బిజినెస్ చేస్తే నిజంగానే లైఫ్ ఉంటుంది, లాస్ అయితే లేదు. వస్తువు కొనుక్కున్నా, వస్తువు వచ్చింది, ఇద్దరిని జాయిన్ చేస్తే నాకు ఇన్కమ్ వచ్చింది అని నమ్మకం కుదిరి వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇదే బిజినెస్ నుంచి నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్స్ అనమాట. ఒక వారం ఇన్కమ్ 1,80,000, ట్యాక్స్ కట్ అయ్యి 1,71,000 అకౌంట్లో పడిన అమౌంట్. 1,90,000, 1,81,000 అకౌంట్లో పడిన అమౌంట్. 2,27,000, 2,15,000 అకౌంట్లో పడిన అమౌంట్. ఈ కంపెనీ పేరు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక వారం అమౌంట్ 2,67,000, ట్యాక్స్ కట్టే 2,53,000 అకౌంట్లో పడిన అమౌంట్. ఈ కంపెనీ పేరు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మెసేజ్. ఇంకో నా పేరు లావణ్య అండి. సో హస్బెండ్ శాలరీ ఇది ఇంకో చూడొచ్చు. crpf.government.in సార్పేర్ వెంకట్ ప్రసాద్ 2020 శాలరీ ఇది 57,000. 2023కి ఆ శాలరీ ఎంత అయిందంటే 75,000 అయింది. సార్కి స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే 21,000. అంటే 11 ఇయర్స్ సర్వీస్లో ఆయన శాలరీ 75,000 వరకు వచ్చింది. సో ఆల్రెడీ జాబ్ రిజైన్ చేస్తారు సార్. ఇదిగో చూడొచ్చు. 11 సెప్టెంబర్ 2023 రిజైన్ చేస్తారు. ఇంకో రిజిగ్నేషన్ టెండర్డ్ బై. ఇది రిజైన్ లెటర్ అనమాట. సో చూడొచ్చు, ఇది నా లాస్ట్ ఇయర్ ఇన్కమ్. ఇంకో నా పేరు లావణ్య, నా పాన్ కార్డ్ నెంబర్ ఇది. సో నా లాస్ట్ ఇయర్ ఇన్కమ్ 16,47,000. గవర్నమెంట్ కట్టిన ట్యాక్సే ₹1,00,000. సో ఏ ప్రొఫెషన్లో ఉంటే ఇంత లీగల్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే లీగల్గా వచ్చిన అమౌంట్ ఇది. సో డిసైడ్ అయ్యాము, సార్ నిజంగా 60 ఇయర్స్ వచ్చే వరకు జాబ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? 2,88 lakhs మిగిలిపోద్దండి ఆ అమౌంట్ అంతనే. 2,88,00,000 ఉండిపోద్దా? ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుంటా లేదా? మహా అయితే సేవింగ్స్లో ఎంత పెట్టగలరంటే తన లైఫ్ టైం వర్క్ చేస్తే మహా అయితే ఒక ఇల్లు కట్టి పిల్లలు చదివించి పెళ్లి చేయగలుగుతారు. అంతకుమించి ఇంకేం చేయగలమా? ఒక చిన్న కారు కొనుక్కుంటారేమో. సో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు చేసే పని అంతే. సో ఈ బిజినెస్లో ఓన్లీ 3 ఇయర్స్లో ₹1,00,00,000 సంపాదించాం. సో ఎక్కడుంటే లైఫ్ బెటర్గా ఉంటుంది అనేది డిసైడ్ అయ్యాము. సో కంప్లీట్గా జాబ్ కూడా రిజైన్ చేసి బిజినెస్లో ఫుల్ టైం చేయడం జరుగుతుంది. సో బిఫోర్ నేను ఒక సైకిల్ మీద తిరిగే పర్సన్ని. బిజినెస్లోకి వచ్చాక స్కూటీ తీసుకున్నాను. ఇంకో సీనియర్స్తో ఓపెనింగ్ చేసాం. సో ఇంత చిన్న పాపను వేసుకుని బిజినెస్ చేశానండి. అంటే జనాలు రీజన్స్ చెప్తారండి, మా వల్ల కాదండి, మేము ఏం చేయలేమండి అని చెప్పి.
సో ఎందుకంటే నాకు చిన్న పాప, నాకు అవ్వదు. కానీ కమిట్మెంట్ తీసుకున్నాం గట్టిగా, చేసుకుంటూ వచ్చాం. సో నాకు అనిపిస్తుంది ఇంత చిన్న పాపను వేసుకుని నేనేమి ఇంత బాగా బిజినెస్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళు ఇంకెంత బాగా చేయొచ్చు అని చెప్పి. సో డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు వాడే ఫోన్స్, ల్యాప్టాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ వాడడానికి అవకాశం దొరికింది. సో అలాగే సార్కి ఒక 15 లక్షలు పెట్టి కారు కొని వ్యాలంటైన్స్ డే గిఫ్ట్కి ఇచ్చానండి. ఆ, చాలా మంది అంటుంటారు కదా అమ్మాయిలు గిఫ్ట్లు తీసుకోవడానికి పనికొస్తారని చెప్పి. అవునా? వ్యాలంటైన్స్ డే రోజుని గిఫ్ట్లు ఎవరిస్తారు? అమ్మాయిలు ఇస్తారా, అబ్బాయిలు ఇస్తారా? మ్యాక్స్ మ్యాక్సిమం గిఫ్ట్లు ఎవరిస్తారంటే అబ్బాయిలు ఇస్తుంటారు. సో నేను దాన్ని బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఎలాగైనా హస్బెండ్కి బెస్ట్ గిఫ్ట్స్ ఇవ్వాలి, బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని చెప్పి డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేసుకుంటూ వచ్చాం. ఫ్రీడమ్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పి. సో ఒక 15 లక్షలు పెట్టి కారు కొని గిఫ్ట్ ఇవ్వడానికి ఛాన్స్ దొరికింది. సో చూడొచ్చు, కళ్ళకు గంతలు కట్టి సర్ప్రైజ్గా తీసుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చానండి. आधा तेरा चंद्रमा, ओ तारा तेरा एक तारा मेरा, बाकी अंधेरा आसमां। जिंदगी तेरे रंगों से रंगदारी ना हो। సో ఇదే బిజినెస్ నుంచి ఒక 13 ఫారెన్ కంట్రీస్ వెళ్ళి రావడానికి అవకాశం దొరికింది. సో చూడొచ్చు, సో హస్బెండ్ తాలూకు వేసాలు ఇవన్నీ కూడా నా వేసాలు, స్టాంపింగ్స్, ఫ్లైట్ జర్నీస్. సో బ్యాంకాక్ ఇప్పటికి 3 టైమ్స్ వెళ్ళాం. ఇది బ్యాంకాక్ ట్రిప్ మొత్తంగా. సో పారాషూట్ ఎక్కాం అక్కడ. రియా సో ఫుల్ బ్యాంకాక్. సముద్రం అడుగునండి. అవునా మేడం? డైమండ్ చెప్పండి. ఒకసారి పవర్ పాయింట్ ఆపి మళ్ళీ ఆన్ చేయండి మేడం. ఒకసారి వీడియో ఏమైంది? స్టక్ అవుతుంది. మీరు ప్రజెంట్ ఒకసారి చేస్తున్నారు, వీడియో వెనకాల వస్తుంది. అవునా, ఇప్పుడు వస్తుందా? అదే ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ లాగిన్ చేయండి మేడం. ఇప్పుడు ఏ ఫోటో పెట్టారు మీరు? పటాయా సిటీ. ఓకే, ఇప్పుడు వచ్చింది. వస్తుంది అంటే స్పీడ్గా చెప్తున్నాను కదా. అదే ఓకే ఓకే. సో ఫస్ట్ టైం అంటే ఇప్పటికి 3 టైమ్స్ వెళ్ళామని చెప్పాం కదా. ఫస్ట్ టైం పటాయా బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఒక టీంలో ఒక 5గురిని తీసుకెళ్ళాము. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒక 85 మెంబర్స్తో వెళ్ళామండి. సో థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఒక 200 మంది వెళ్ళాము. సో మన లైఫ్లో మనం వెళ్ళడమే కష్టం కదా, వేరే వాళ్ళని తీసుకెళ్దాం అనే థాట్ వస్తుందంటారా? సో ఈ బిజినెస్లో అంత మనం ఏదైతే లైఫ్ స్టైల్ తీసుకుంటున్నామో ఆ లైఫ్ స్టైల్ చాలా మందికి ఇవ్వడానికి అవకాశం దొరుకుద్ది. సో ఇదే బిజినెస్ నుంచి అర్జున్ అవార్డు అని ఒక అవార్డు విన్ అయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి టర్కీ ట్రిప్ ఇచ్చారనమాట. సో మార్చ్ 2023ని సో టర్కీ ట్రిప్ వెళ్ళొచ్చాము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా. సో ఇలా ఇది ఒక్కొక్కరికి 5 lakhs అయ్యే ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళి రావడానికి ఛాన్స్ దొరికింది. ఇదిగో టర్కీ, ఇస్తాంబుల్. సో ఇది యూరప్ ట్రిప్. స్విట్జర్లాండ్ కంట్రీ వెళ్ళాము. పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిన్న సో అలాగే జర్మనీ కంట్రీ వెళ్ళాం. ప్యారిస్ ట్రిప్ ఇది. संग मर्म नहीं है। సో ఎందుకంటే లైఫ్లో చాలా డ్రీమ్స్ ఉంటాయండి, ఉండవా? సో చాలా డ్రీమ్స్ ఉంటాయి, బట్ మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే సరైన ప్లాట్ఫామ్ అయితే ఉండదు. కానీ ఇది నా లైఫ్లో చాలా పెద్ద ఆపర్చునిటీ. డిజైన్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది. అలాగే అబుదాబి కంట్రీ వెళ్ళాం, లండన్ వెళ్ళాం. ఇది స్కాట్లాండ్ కంట్రీ, లండన్ కంట్రీ ఇది. जब तक हम किसी के हमदर्द नहीं बनते ना, तब तक हम दर्द से। సో చెప్పండి, లండన్ అవి వెళ్ళడం అంత ఈజీయా? ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో, లేదంటే ఆల్రెడీ నేను లండన్ వెళ్ళానండి, అమెరికా వెళ్ళానండి అలాగే ఏం చెప్పగలరా? అంత ఆషామాషి విషయం అంటారా ఫారెన్ అవి వెళ్ళడం?
సో నాకు ఈ బిజినెస్ వల్ల అయితే అవకాశం ఉంది. సో బిఫోర్కి ఆఫ్టర్కి ఉన్న వేరియేషన్ ఓన్లీ 3 ఇయర్స్లో ఇంత మంచి లైఫ్ స్టైల్ అచీవ్ చేయగలిగాము. సో అదేవిధంగా డ్రీమ్స్ ఇవన్నీ కూడా 2027లో 1.2 crore పెట్టి మెర్సిడెస్ బెంజ్ కార్ కొనాలని డ్రీమ్ పెట్టామండి. సో కంపెనీ అయితే 25 ఇయర్స్ అయింది, చాలా లీగల్. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ 26, జవహర్లాల్ నెహ్రూ. సో చూడొచ్చు మార్చ్ 22, 2026ని సో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మన కంపెనీ 1,00,000 మందితో మీటింగ్ పెడుతుందండి. హలో 1,00,000 लोग 22 मार्च 2026, 1,00,000 डायरेक्ट सेलर्स 22 मार्च 2026, जवाहरलाल नेहरू स्टेडियम. आप तैयार हो? సో అంటే కంపెనీ తాలూకా స్ట్రెంగ్త్ ఎంత ఉంది అంటే చూడండి, 1,00,000 మందితో ఈవెంట్ చేయడం అంటే అంత ఆషామాషి విషయమా? సో కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా లీగలైజ్డ్గా ఉంది. చూడొచ్చు మన కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో రిజిస్టర్ అయ్యి వర్క్ అవుతుంది. సో చాలా లీగలైజ్డ్ బిజినెస్ ఇది. సో అయితే ప్రజెంట్ ఫ్యూచర్ అంతా కూడా నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీదేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ బిజినెస్లో జస్ట్ ఇప్పుడైతే షాపింగ్తో లాగిన్ అయిపోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఆల్రెడీ ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. చూడొచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో 4 యూనివర్సిటీలో ఇండియాలో ఈ డిగ్రీస్ ఉన్నాయన్నమాట. సో బీనెట్, ఎంనెట్, ఎంబీఏ నెట్, బ్యాచిలర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, మాస్టర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, ఎంబీఏ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకే ఇన్ ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనేంతలాగా కూడా అప్డేట్ అవబోతుంది. చెప్పండి, ఇప్పుడు 5 స్టార్ హోటల్స్లో జాబ్ చేయాలి అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఉండాలా లేదా? అవునా కదా? సో అలానే ఇన్ ఫ్యూచర్లో ఇది కూడా ఈ చదువులు చదివిన వాళ్ళకే నెట్వర్క్ మార్కెటింగ్లో చేసే అవకాశం అనేంత స్ట్రాంగ్ కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఇంప్రూవ్ అవబోతుంది. సో మన కంపెనీలో చూడొచ్చు, మన కంపెనీకి ప్రమోట్ చేసే కిరణ్ బేడి మేడం లాంటి వాళ్ళు మన కంపెనీని ప్రమోట్. I want to begin by saying thank you to Safe Shop. సో ఇలాంటి వ్యక్తులు ప్రమోట్ చేస్తున్నారంటే కంపెనీ లీగల్ కాకపోతే, పర్ఫెక్ట్గా లేకపోతే ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తారా? సో మన కంపెనీ ఒకవేళ ఎనీ సిచ్యువేషన్ పర్సన్ యాక్సిడెంట్ అయితే 25 lakh, యాక్సిడెంట్ అయి చనిపోతే 25 lakh ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తూ ఉంటుంది 11th ర్యాంక్లో. అలాగే నామినీ ఫెసిలిటీ ఉందండి, ఇది చాలా వాల్యుబుల్ అనమాట. సో మనం చేసే వర్క్ ఫ్యామిలీకి అనేది యాడ్ అవుతుంది. సో అలాగే చాలాసార్లు పేపర్లో వచ్చింది, చాలా లీగలైజ్డ్గా రన్ అవుతుంది బిజినెస్. సో అయితే ఈ బిజినెస్లో ఎలాంటి ఉన్నారు అంటే సో మంచి మంచి ప్రొఫైల్స్ చేస్తున్నారండి ఈ బిజినెస్ని. సో ఈసారి ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ తెలంగాణ స్టేట్కి, సో అలాంటి వ్యక్తులు కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. చూడొచ్చు. Good morning. Myself, I am Dr. M. Najib, International Peace Ambassador by UPF, Office of United Nations. We work and support the activities of United Nations in 176 countries. I am honored as Telangana State First International Peace Ambassador. Today, my dearest friend, Mr. Sheikh Abdur Rahman has come with a great proposal of Mr. Venkat Guruji, to whom I have spoken. It was really nice talking to you, sir. So he has told me about the subject and product of Safe Shop, which is very much impressive, very much interesting, and the lot of benefit, lot of opportunities to join this beautiful program. So when I heard all the things, when Mr. Sheikh Abdur Rahman has explained me about ఇలాంటి ప్రొఫైల్స్ కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. సో ఏం లేదు సార్, లైఫ్లో 1 time షాపింగ్. బయట మనం చాలా కొన్నాం ఇప్పుడు దాకా, ఓన్లీ కస్టమర్గా మాత్రమే మిగిలిపోయాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనీ ఎలా ఇస్తుందంటే ఏం లేదు, ఈ నలుగురికి వెళ్ళిపోయే అమౌంట్ ఏదైతే ఉందో అదే మనకు షేర్ చేస్తానంటున్నారు. సో మనం బయట చనిపోయే వరకు కొంటూనే ఉంటాం, బట్ నో ఇన్కమ్. బట్ ఇక్కడ ఒక్కసారి షాపింగ్ చేయడం వల్ల లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి, ప్రమోట్ చేస్తున్నారు, అవునా? సో వాళ్ళు సెలబ్రిటీస్
మూవీస్ స్పోర్ట్స్ గేమ్స్ చేస్తూ ఫుల్ టైంలో వాళ్ళకున్న పార్ట్ టైంలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. మరి కోట్లు సంపాదిస్తున్న వాళ్ళే ఏదో ఒక ఇన్కమ్ ఎక్స్ట్రా కోసం ట్రై చేస్తున్నప్పుడు మనమేమో చిన్న జాబో బిజినెస్ చేసి మిగిలిన టైం ఏం చేస్తామంటే వేస్ట్ చేసేస్తాం. అలా వేస్ట్ చేసే టైంని ఇక్కడ మనం వినియోగించుకోవడం ద్వారా ఇక్కడ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ ఇన్కమ్లో బెస్ట్ లైఫ్ని లీడ్ చేయలేమండి, అవునా కదా? సో ఇక్కడ మనం మంచి ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. మనల్ని ఎవరైనా ఎప్పటికైనా బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకుంటారంటారా మనల్ని? అడ్వర్టైజ్మెంట్లకి సెలబ్రిటీస్గా అవునా కదా? కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక షాపింగ్ చేయడం వల్ల అవకాశం ఇస్తుంది. ఇంత పెద్ద పెద్ద బ్రాండ్స్కి మనం ప్రమోటర్గా మారే అవకాశం కల్పిస్తుంది కంపెనీ. ఏం లేదు, జీవితంలో ఒక షాపింగ్ చేస్తాం, ఒక ఇద్దరిని ఇన్వాల్వ్ చేస్తాం, వాళ్ళతో కలిపి 3-4 సంవత్సరాలు వర్క్ చేయడం ద్వారా లక్షల్లో ఇన్కమ్ సంపాదించుకునే స్థాయికి వెళ్తాం. సో నేను అలానే ఈ బిజినెస్లో జాయిన్ అయినప్పుడు మా పాప కోసం ఒక టాకింగ్ టెడ్ అనే ఒక ప్రోడక్ట్ కొని జాయిన్ అయ్యాను. ఆ రోజు ప్రోడక్ట్ కొనే దగ్గర అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్న గోల్డ్ నా చెవులీలు అమ్మి మరీ లాగిన్ అయ్యా. సో ఆ రోజు నేను కొనుక్కున్న వస్తువు చూడొచ్చు. ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మా పాప తను ఆడుకుంటున్నప్పుడు ఒక వీడియో తీశాను. అదిగో ఇది ఇక్కడ ఆ బొమ్మకి సెన్సార్ ఉంటుంది. బటన్ ఆన్ చేసి బుక్ మీద పెడితే అది స్కాన్ చేసుకుని ఆ బొమ్మ మాట్లాడుతుందండి. సో అలాంటి ప్రోడక్ట్ మా అమ్మాయి కోసం కొన్నాను. 18 బుక్స్ వస్తాయి. ఆ బొమ్మ 12 లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. బుక్ మీద ఎక్కడ టచ్ చేస్తే అక్కడ అది బయటకి స్పీక్ అవుట్ అవుద్ది అనమాట. Mother, my mother helps me in my homework. Grandfather, grandmother, I watch తాతినేమన్నది? grandfather, I play cricket with my మదర్ watermelon. ఏమంది? Watermelon is green. సో ఇలాంటి ఒక ప్రోడక్ట్ కొని మా పాపకి ఇవ్వడం జరిగింది. తను ఆడుకుంటుంది చక్కగా. తను ఆడుకుంటున్నప్పుడు ఒక వీడియో తీసి నేను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్కి, చుట్టాలకి, వాళ్ళకి పంపించాను. వాళ్ళు ఏంటి బొమ్మ మాట్లాడుతుంది, డిఫరెంట్గా ఉంది అని అడిగితే, సో నేను వచ్చి మీతో మాట్లాడతానని చెప్పి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పాను. ఇలా కొంతమందికి చెప్తూ వెళ్ళడం బట్టి నన్ను నమ్మి కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళని పట్టుకుని బిజినెస్ చేయడం బట్టి ఈరోజు నా డౌన్లో 10,000 మంది టీం ఉన్నారండి. అయితే ఓన్లీ టాకింగ్ టెడ్స్ వల్ల నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే, నా టీంలో ఇప్పటికీ 3,500 టెడ్లు సేల్ అయ్యాయి. దానివల్ల నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 28,50,000. చెప్పండి. అదే నేను ఈ 3,500 టెడ్లు ముందే షాపింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే నా దగ్గరికి ఎవరు వచ్చి కొనుక్కుంటారండి, అవునా కదా? కానీ ఈ బిజినెస్లో నేను ఒక వస్తువు కొనుక్కున్నాను అంతే. సో నేను ప్రమోట్ చేసుకుంటూ రావడం, ఈ ప్రోడక్ట్ అంతా నాకు కంపెనీ పంపించింది, నేనేం పెట్టుబడి పెట్టలా. సో బయట మనం ఏ బిజినెస్ చేసినా పెట్టుబడి పెట్టాలి, కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టక్కర్లేదు. జస్ట్ లైఫ్లో ఒకసారి మనం షాపింగ్ చేసుకుంటే చాలు, కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఏముంటుందండి? బయట మనం ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మనం పెట్టుబడి అనేది ఉంటుంది. ఇక్కడ పెట్టుబడి ఉండదు. గ్రేట్ కంపెనీ మనకు ఒక అవకాశం ఇస్తుంది. సో నేను జాయిన్ అయ్యాను, ఒక ఇద్దరిని ఇన్వాల్వ్ చేశాను. సో మణికంఠ సార్ ఒక వెల్డింగ్ వర్క్ చేసుకునే పర్సన్ ఈరోజు 5,000 మెంబర్స్ టీమ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే భవానీ మేడం ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేసేవారు. ఈ మేడం ఇప్పుడు ప్రజెంట్ ఒక 4,000 టీం లీడ్ చేస్తున్నారు. సో ఇద్దరి దగ్గర లక్షల్లో కార్లు ఉన్నాయి, ఇద్దరి దగ్గర లక్షల్లో ఇన్కమ్స్ ఉన్నాయి, ఇద్దరి దగ్గర ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి. సో ఇందులో ఒక స్టూడెంట్గా ఉన్న పర్సన్ ఈయన నాయుడు గారు. ఇలా చదువుకునే టైంలో జాయిన్ అయ్యారు 17 సంవత్సరాల వయసులో. సో బిజినెస్లో ఆయన జర్నీ 10 ఇయర్స్. ఇప్పుడు అతని ఏజ్ 27 ఇయర్స్ అండి. ఆల్రెడీ డైమండ్ అయ్యారు 2020లో. సో ఇంత పెద్ద చెక్స్ తీసుకున్నారు. ఈరోజు ఆయన ₹1,00,00,000 ఆడి కార్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎవరన్నా చేయొచ్చు బిజినెస్, ఏజ్తో సంబంధం లేదు. ఒకప్పుడు స్టూడెంట్, ఇప్పుడు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్, 27 ఇయర్స్ ఏజ్ ఇప్పుడు. ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆర్మీ జాబ్ చేసుకునే పర్సన్. ఈరోజు ₹1,00,00,000 జాగ్వార్ కార్ మెయింటైన్ చేస్తున్నారు ఈయన ఒక వ్యవసాయం పని చేసుకునే వ్యక్తి. ఈరోజు ఒక 15,000 మంది టీంని లీడ్ చేస్తున్నారు. సో సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు, డైమండ్ అయ్యారు. సో మంచిగా కార్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ మేడం ఒక
వ్యవసాయం పని 200 కూలి పని చేసుకునే పర్సన్ అండి. డైలీ 200 ఎర్న్ చేసేవారు. కామన్ 5th క్లాస్ చదువుకున్నారు మేడము. ఈరోజు ఆ మేడం డౌన్లో 3500 టీం ఉంది. సో ఆల్రెడీ కారు బుక్ చేశారు రీసెంట్గా. మేబీ 1 మంత్లో మేడం దగ్గర కారు రాబోతుంది. చెప్పండి, ఒక కామన్ 200 కూలి పని చేసుకునే వ్యక్తి 5వ తరగతి చదువుకున్న వ్యక్తి ఈ రేంజ్కి మారడం అంటే చిన్న విషయమా? ఇలా ఉండే ఆవిడ. సో ల్యాక్స్లో ఇన్కమ్ సంపాదిస్తున్నారు మేడం. బోల్డ్ అండ్ ఫారెన్ ట్రిప్స్ తిరిగారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు. ఈ మేడం 73 ఇయర్స్ ఏజ్. మేడం ఆల్రెడీ ఇదే బిజినెస్ నుంచి లక్షల్లో నెక్స్ట్ బ్యాంకాక్ వెళ్ళారు మేడము వాళ్ళ అమ్మాయి. అలాగే మేడం వచ్చేసి లండన్ వెళ్ళారు. లండన్ 73 ఇయర్స్ ఏజ్ ఉన్న ఆవిడ లండన్ వరకు వెళ్ళగలిగారంటే మనం చేయలేమంటారా బిజినెస్? చెప్పండి. 73 ఇయర్స్ ఆవిడే చేస్తున్నప్పుడు మనం చేయలేమా? సో ఈ బిజినెస్ చేయడానికి ఏజ్ కానీ, చదువు కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, నీ ఎక్స్పీరియన్స్ కానీ, నీ ఎడ్యుకేషన్ ఏం అడగట్లేదండి కంపెనీ. ఒక వస్తువు కొనుక్కో చెప్తుంది కంపెనీ. ఇందులో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, రకరకాల కేటగిరీ. సో ఏం లేదు, ఇక్కడ ఇన్కమ్ మనకి ఎందుకు పెరుగుతుంది అంటే ఇక్కడ మనం సింగిల్గా స్టార్ట్ అయినా టీంని పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ వాళ్ళ వర్క్ అంతా మనకి యాడ్ అవ్వడం వల్ల ఇన్కమ్ అనేది మల్టిపుల్ అవుతుందండి, అంతే. సో అదేవిధంగా సెక్యూరిటీ ఉంది బిజినెస్లో. మనం చనిపోయిన ఫ్యామిలీకి ఇన్కమ్ వస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేము, అవునా కదా? కానీ ఇక్కడ ఇన్కమ్ అనేది సారీ డెత్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో మనం చెప్పలేము, అవునా? ఇక్కడ ఏంటంటే చూడొచ్చు, దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఈ సార్ పేరు మిస్టర్ శ్యామ్ సుందర్ గారు. 2005లో బిజినెస్లో జాయిన్ అయ్యారండి. జాయిన్ అయ్యి కొంత సమయం బిజినెస్ చేశారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో 2005లో జాయిన్ అయ్యారు. 2007లో అన్ఎక్స్పెక్టెడ్లీ కార్ యాక్సిడెంట్లో చనిపోయారండి ఈయన. సో కింద టీం వర్క్ చేయడం, ఐడి మేడం పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. సార్కి ఒక 3 పిల్లలు అనమాట. సో 2009లో మేడం తాలూకు ఐడి డైమండ్ షిప్ తీసుకున్నారు. సో ఇదేమో 2019లో జరిగిన ఇంటర్వ్యూ అనమాట. చూడొచ్చు, 2009లో ఇది చిన్నపిల్లలు 3. 2019కి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. నిజంగానే వీళ్ళకి ఇన్కమ్ వస్తుందా, ఇదంతా నిజమేనా? సో చూడొచ్చు, 2019కి 11 కోట్ల దాకా సంపాదించారట. ప్రజెంట్ వాళ్ళ ఆస్తుల విలువ 80 కోట్ల ఆస్తుందండి. చెప్పండి, ఈయన తీసుకున్న నిర్ణయం, ప్లాన్ విన్నప్పుడు నేను పలానా రోజున చనిపోతాను కార్ యాక్సిడెంట్ అని చెప్పి ఊహించి జాయిన్ అయ్యారంటారా? ఎవరికి తెలుసు? కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ 80 కోట్ల ఆస్తి అంటే చిన్నమాట. ఈ అబ్బాయి మన బిజినెస్లో యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్, అంటే సుమారుగా 25 లక్షల టీము. పెద్ద అబ్బాయి టీం ఎంత? 25 లక్షలు. ఇప్పుడు నేనే ఉన్నానండి, 10,000 టీంకి వచ్చాను. 25 లక్షల టీం అంటే చిన్న విషయమా? మరి ఇంత చిన్న కుర్రోడే చేస్తాడంటే వాళ్ళ ఫాదర్ తీసుకున్న నిర్ణయం, అవునంటారా కాదంటారా? సో అంత పెద్ద విజన్ ఉన్న బిజినెస్ ఇది. సో అదేవిధంగా ఈ పర్సన్ పేరు దుడ్డి దిలీప్ కుమార్ గారు. ఈయన ఒక వెల్డింగ్ వర్క్ చేసుకునే పర్సను. సో బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి కొంత సమయం వర్క్ చేశారు. కరోనాలో చనిపోయారండి, సెకండ్ కోవిడ్లో. భార్య, 2 కూతుర్లు. ఐడి మేడం పేరు మీకు ట్రాన్స్ఫర్. సో ఆయన బ్రతుకున్నప్పుడు వీడియో అనమాట. ఒక 750 టీం వచ్చినప్పుడు కొరల్ లెవెల్ అంటారు అనమాట. కొరల్ రికగ్నిషన్ తీసుకున్నారు ఈయన. కొరల్ రికగ్నిషన్ 750 టీం తయారు చేసిన దగ్గర వీడియో ఇది చూడండి. కరోనా వచ్చింది, చనిపోయారు. ఐడి ఏమో ఫ్యామిలీ మేడం పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. మేడం పర్పస్ రికగ్నిషన్ జరుగుతుంది. సో ఈ రోజు మేడం లాక్స్ లో ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ప్రెసెంట్ మేడం డైమండ్ అయిపోయారండి. మ్యూట్ లో ఉండాలి. చూడండి, మేడం డైమండ్ అయిపోయారు అంటే సెక్యూరిటీ చూడండి ఎంత బాగుంటది బిజినెస్ లో అని చెప్పడం. సో ఈ బిజినెస్ ఎందుకు చెయ్యాలి,
అంటే కనుక ఎందుకు చేయాలండి? సో సెక్యూరిటీ దొరుకుద్ది. సో ఒకసారి వీడియోస్ ఆన్ చేస్తే ఇంకెవరికైనా